నమస్కారం SK1 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైల్వే కోడూరు సూర్పరాజుపల్లి బ్రిడ్జ్ వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ఒకరి అరెస్ట్. గెలుపు ఓటములను సమానంగా చూడాలని అన్న ఆదిమూలపు విశాల్. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు చేదు అనుభవం. పేదల పంటలో ఆనందం చూస్తున్నాము. ఎమ్మెల్యే భూమన. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం దారకొండ నుండి హైదరాబాద్కు 2 కార్లలో సుమారు 60 లక్షల రూపాయలు విలువ చేసే 338 కేజీలు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని పట్టుకున్న జీకే వీధి పోలీసులు. 7గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 93,000 రూపాయల నగదు మరియు 2 కార్లను స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశారు. 7గురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు మహారాష్ట్ర, తెలంగాణకు చెందినవారని చింతపల్లి పోలీసు సబ్ డివిజన్ ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ విధుల్లో సిఐ అశోక్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ నిర్వహించారు. రాజంపేట డీఎస్పీ జి భాస్కర్ రెడ్డి, రైల్వే కోడూరు సిఐ ఎస్ విశ్వనాథ్ రెడ్డి పర్యవేక్షణలో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నాడు తెల్లవారుజామున 5 గంటలకు రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ పెద్దోబన్న వారి సిబ్బంది రైల్వే కోడూరు మండలం సూరపరాజుపల్లి సమీపాన ఉన్న రైల్వే బ్రిడ్జ్ వద్ద కంప చెట్లలో తరలించడానికి సిద్ధంగా ఉన్న 19 ఎర్రచందనం దుంగల స్వాధీనం, మాలెల పెంచలయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జి భాస్కర్ రెడ్డి, సిఐఎస్ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ పెద్దోబన్న మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ దినం కొంత రెడ్ శాండిల్ ఒక దుంగలను పట్టుకోవడం జరిగింది. 19 రెడ్ శాండిల్ రాజశ్రీ మా ఎస్పీ గారి కడప ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా కోడూరు సిఐ, కోడూరు ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బంది ఈ ఇన్ఫర్మేషన్గా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ఈ రెడ్ శాండిల్ దుంగలు ట్రాన్స్పోర్టేషన్ అయితే సమాచారం రావడంతో ఇమ్మీడియట్గా వాళ్ళు వాళ్ళ టీము కలిసి 8:30 ప్రాంతంలో అంతా సర్చ్ చేసి ఈ మల్లెల పెంచలయ్య అనే వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో దీంట్లో ఒక 19 రెడ్ శాండిల్ దుంగలను సీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత దీని యొక్క వెయిట్ వచ్చి సుమారుగా 402 కిలోల వెయిట్ ఉంటాయి ఈ దుంగలు. తర్వాత దీంట్లో ఇంకా కొంతమంది వ్యక్తులు పారిపోయినారు. వాళ్ళని కూడా పట్టుకోవడానికి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసినాం. వాళ్ళని కూడా తొందరగా పట్టుకుంటాం. ఈ రెడ్ శాండిల్ దుంగల గురించి, రెడ్ శాండిల్ స్మగ్లర్స్ గురించి ఏదైనా సమాచారం ఉంటే ఎవరైనా మాకు సమాచారం ఇచ్చినా కానీ మేము గోప్యంగా ఉంచుతాం. ముందుగా అభివృద్ధి మా యొక్క కఠినంగా మేము అమలుపరిచి రెడ్ శాండిల్ వాళ్ళు ముఖ్యపూర్వమని మేము పెద్దారవీడు మండలం సానికవరం గ్రామంలో రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారని, మా తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారని, మా తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ తన వంతు కృషి చేస్తానని, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు మా కుటుంబాన్ని ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి మరియు ప్రజాసేవ చేసేందుకు మా కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, మా కుటుంబంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని అన్నారు. మొదటి నుంచి తనకు క్రీడారంగం అంటే ఎంతో ఇష్టమని, క్రీడాకారులకు ఏ అవసరం వచ్చినా తాను ముందుండి నా యొక్క సహాయ సహకారాలు క్రీడలకు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ఎరువ చల్మారెడ్డి, గ్రామ సర్పంచ్ మూల వెంకటరమణారెడ్డి, వల్లెల ఈశ్వర్రెడ్డి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు ఒద్దుల లక్ష్మీరెడ్డి, రామస్వామిరెడ్డి, గుండారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం రసాబసగా మారింది. పల్లె ప్రగతి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. గ్రామ సర్పంచ్ సామ్రాజ్యం తిరిగి వ్యతిరేకంగా గ్రామస్తులు ఎమ్మెల్యే ఎదుట నిరసనకు దిగారు. సర్పంచ్తో పాటు అతని కుమారుడు వెంకట్లాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. తమను పట్టించుకునే నాదుడే లేడని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఎమ్మెల్యే చేసేదేమీ లేక కార్యక్రమం మధ్యలోనే వెనుదిరిగారు. తిరుపతి కార్పొరేషన్ జగనన్న ఇళ్ల స్థలాలు పొందిన పేదల కంట్లో ఆనందం చూస్తామని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని ఇల్లు లేని పేదలకు రేణిగుంట మండలం జీపాలెం వద్ద ఇచ్చిన ఇంటి స్థలాల్లో శనివారం సామూహిక ఇంటి నిర్మాణ పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ గిరీష ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి,
అర్బన్ తహసీల్దార్ వెంకటరమణలు పూజలు నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాకుండా ఇళ్లు నిర్మించి ఇస్తున్న మహానేతగా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ ఖ్యాతి దక్కిందన్నారు. తిరుపతిలో బాడుగ ఇంట్లో నివాసం ఉంటూ సొంతింటి ఇళ్ల కల అని బాధపడుతున్న పేదలకు ఇంటి స్థలంతో పాటు ఉచితంగా ఇంటిని నిర్మించి ఇస్తున్న ఘనత తమ వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. వేలాది ఇంటి నిర్మాణాలతో ఊర్లనే నిర్మిస్తున్న పేదల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి పేరు పడ్డారన్నారు. తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి నిరంతరం ఆలోచిస్తూ పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళలు పూర్తిగా అండగా ఉండాలన్నారు. ఇంటి నిర్మాణాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఎలాంటి లోటు లేకుండా ఇళ్లను అప్పగించడం జరుగుతుందన్నారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గిరీష్ ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతిలోని ఇళ్లు లేని అర్హులైన 26,718 మందికి ప్లాట్లను కేటాయించడం జరిగిందని, సూరపకసం, చిందేపల్లి, కల్లూరు, టీసీ అగ్రహారం, ఎం కొత్తవల్లి ప్రాంతాల్లో మొత్తం 589 ఎకరాల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించడం జరుగుతున్నదన్నారు. డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ మాట్లాడుతూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిరంతరం ప్రజాభివృద్ధికి స్పందిస్తూ పనిచేస్తున్నందునే పేద ప్రజలకు న్యాయం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ జ్ఞానసుందరం, డిఈలు చంద్రశేఖర్ రెడ్డి, దేవిక, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, R1 సుధాకర్, హౌసింగ్ అధికారులు కాటమరాజు, ఏఈ శ్రీరాములు పర్యవేక్షించారు. జగనన్న కేటాయించిన 24,648 పైసలకు మందికి పేదవారికి మొన్న ఉగాదిన ఇంటి స్థలాలను కేటాయించడం జరిగింది. ఈ రోజున ఆర్భాటంగా జీపాలెం అన్నటువంటి గ్రామంలో పట్టణానికి అత్యంత సమీపంలో దాదాపు 1000 మందికి పైగా ఈ రోజున తమ గృహాలకు సంబంధించి శుభముహూర్తాన శంకుస్థాపన కార్యక్రమము సామూహికంగా చేస్తున్నారు. ఇవి కేవలం పేదల ఇల్లు కాదు, ఊళ్ళని, ఈ ఊళ్ళల్లో వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో, నీటి వసతితో, నిరంతరాయ విద్యుత్ శక్తి సరఫరాతో, మంచి రహదారులతో, ఇవి ఏమాత్రము కూడా పేదవాళ్ళ ఇళ్ళు కాదు అని తలపించే విధంగా వీళ్ళకందరికీ కూడా జగనన్న కాలనీలుగా వీటిలలో గృహప్రవేశం చేయటానికి పూర్తి వసతి సౌకర్యాలను కల్పించబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రమంతా కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమాల్ని పేదవాళ్ళందరూ ఒక వేడుకగా, పండుగగా, ఉత్సవంగా, తిరునాళ్ళుగా, జాతరగా, అత్యంత వైభవపేతంగా ప్రతి గ్రామాన ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. తిరుపతి నగరంలో మరీ ఎక్కువగా దాదాపు 24,000కు పైగా లబ్ధిదారులు ఇళ్లకు అప్లై చేసుకోవటం జరిగింది. వాళ్ళకందరికీ కూడా నగర కమిషనర్ గారి సౌజన్యంతో అందరికీ కూడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా కేటాయింపులు చేయటం జరిగింది. ఈ రోజున ఈ జీపాలెం గ్రామంలో సుముహూర్తాన ఈ శంకుస్థాపన కార్యక్రమం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం డి ముప్పవరం గ్రామంలో శనివారం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథ్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ కులమతాలు రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబానికి సొంత గూడు ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా హౌసింగ్ గ్రౌండింగ్ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీ ఇల్లు నిర్మాణం పూర్తి చేసిన పూజారి కుటుంబాన్ని ఆయన అభినందించారు. ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ సీఎం జగనన్న పరిపాలనలో ప్రజలకు అనువుగా స్థలం సేకరణ చేసి సీఎం వైఎస్ జగన్ మెగా హౌసింగ్ గ్రౌండింగ్ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వస్తువుల కల్పనపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఐనేడి పల్లారావు, ఎండీఓ, ఎంఆర్ఓ, గ్రామ పట్టణ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీరెవరు సొంతంగా ఒకళ్ళే కట్టుకోకండి, అందరూ కలిపి గ్రామ సర్పంచ్ గారికి చెప్పాను నేను. ఒకే రోజు ఎన్ని కూడా పునాదులు వేయాలి, ఒకే రోజు మళ్ళీ ఎందుకు వేయాలి, అన్ని కూడా ఒకేసారి గోడ కట్టుకుని మీరు ఒక ట్రాక్టర్ మట్టి కొనుక్కోవాలంటే ఇక్కడ 2-3 వేలు అవుతుంది. అలా కాకుండా అందరికి ఒకేసారి లారీల మీద తోలేసి జేసీబీతో లోపల పోసుకుంటే మట్టి మీకు మామూలు 25,000, 30,000 అయ్యి 10,000 అయిపోతుంది. ఇవన్నీ కూడా నేను డిపార్ట్మెంట్ పెట్టి ఎప్పటికప్పుడు శాసనసభ్యులు మిత్రులు అవసరమైతే నేను మళ్ళీ వస్తాను. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి ఈ కాలనీలు అన్నింటినీ పూర్తి చేయాలి. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఎక్కువ 17,000 సుమారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 90 రోజుల్లో ఒక 3-4 వేలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తప్పకుండా మీరు అందరూ సద్వినియోగం చేసుకుని దయచేసి ప్రజాపతిలో అందరూ కూడా మీరు భాగస్వాములు అవ్వాలి. ఇది ఏదో నాది కాదు, సంబంధం లేదు అనుకోకుండా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారంటే మీ వార్డులో మెంబర్స్ ఇస్తే మా వార్డు మెంబర్ గారు నాకు తీసుకెళ్లి దగ్గరుండి పని చేయించారని ముందు మీరు మిమ్మల్ని చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో 15,60,000 ముందు పెడతగా ఇల్లు మొదలు పెడితే ఇప్పటికే మనం 7,20,000 శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మళ్ళీ 3 రోజులు 1వ తారీఖు, 2వ తారీఖు, 1వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖుగా మెగా శంకుస్థాపన పెడితే 3,40,000 మేము టార్గెట్ ఇస్తే మా డిపార్ట్మెంట్ తరఫున 1వ తారీఖుని ఈ రోజుతో కలిపి 3,80,000 ఇప్పటికే చేయిస్తాం. మిగిలిన రేపు కూడా ఉంది. రేపు ఈ రోజు మధ్యాహ్నం మొత్తానికి ఇంకొక 1,50,000 ఇళ్లు శంకుస్థాపన అవుతాయి. దాంట్లో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే హౌసింగ్ ప్రోగ్రామ్ లో మన కలెక్టర్ గారు బాధ్యత తీసుకున్న కాడికి కూడా మన రాష్ట్రంలో మన జిల్లాని ప్రథమ స్థానంలో నిలబెట్టినందుకు మన పశ్చిమ గోదావరి జిల్లా మన అందరి తరఫున కూడా నేను ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన జాయిన్ అయిన రోజు నుంచి కూడా ఇల్లు మీద దృష్టి పెట్టి నిత్యం మా అందరితోటి ప్రజాప్రతినిధులతో మాట్లాడి మన జిల్లాని టాప్ లో ఉంచాలని చెప్పి ఆయన ఇప్పటికే మనం 94,000 ఇళ్లు ఈ 2 రోజున్నరలో శంకుస్థాపన చేసి మన రాష్ట్రంలోనే మన ప్రథమ స్థానంలో ఉన్నాం. ఇంకా 2 రోజులు వచ్చేటికి 200% కాదు 300% మనం చేసి అందరినీ కూడా చేయటమే కాదు, మళ్ళీ నేను కలెక్టర్ గారు ఇద్దరం కలిపి మళ్ళీ లేఅవుట్లు తిరిగి ఎలాగవుతున్నాయి పనులు, లబ్ధిదారికి తక్కువ రేట్లో ఇల్లు అయ్యే కార్యక్రమం మేము ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మేము, ఎందుకంటే గ్రామాల్లో ఉన్న కాపీ మేస్త్రులు తెలియక మీకు చెప్తా ఉంటారు. ఈ ఒకే లెవెల్లో కాలనీ అంతా ఒకే లెవెల్ ఉంటుంది. ఇంకొక గొప్పతనం, ఈ రోజు రాష్ట్రంలోనే ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారికి మొదలుపెట్టిన 30 లక్షలలో ఫస్ట్ ఇల్లు కంప్లీట్ అయి మన నిడదవోలు నియోజకవర్గంలో ఈ రోజు ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కాదు మొత్తం భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా ఇల్లు మోడల్ హౌస్ ఈ రోజు ఉందంటే నాకు తెలిసిన ఎవరు పోదారు గారు ఎవరో కట్టారని చెప్పారు. సూర్యారాపాలలో ఒక బ్రాహ్మణ పోదారు గారు అంటే ఆయన రోజు గుడిలో ఉండి తక్కువ జీతంతో అతి తక్కువ జీతంతో ఆ పౌరాణిక కుటుంబాలు ఆ దేవుడిని నమ్ముకుని ఆ దేవుడికి రోజు నైవేద్యాలు పెట్టుకుంటూ ఆర్పిస్తూ కనీసం 10 నెలకే 7,000 కూడా రాని కుటుంబాలు అవన్నీ కూడా. అలాంటి మహానుభావుడు ముందుకొచ్చి ఇల్లు కట్టినందుకు ప్రభుత్వం తరఫున మన జిల్లా తరఫున కూడా ఆయనకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం ఇల్లు కట్టడం అంటే మనకు కూడా బాధ్యత ఉండాలి, ఏదో ప్రభుత్వం కట్టించేస్తున్నాను కాదు. ఈ రోజు మనకి 6 నెలల క్రితం మన వైజాగ్ డిస్టిక్ లో గాజువాకు ఒక అమ్మ రోడ్డు పక్కన కాగితాలు ఏరుకుని పాత సామాను అమ్ముకుని ఒక బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని మన ప్రధానమంత్రి గారితో ఆవిడ సన్మానించబడింది. సామాన్య కుటుంబం, ఒక దుర్గానే తల్లి. ఆవిడ జీవనోపాధి చిత్తు కాగితాలు కానీ పేపర్లు కానీ ఏరుకుని ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుని అమ్ముకుని సొంతంగా ఇల్లు కట్టుకుని ప్రభుత్వం ఇచ్చే ఇల్లు కాకుండా ఆయన ఆవిడ వేసుకుని, అంటే అంత బాధ్యత ఉందో మీరు కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో. మీరు కూడా భాగస్వామ్యం అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడే మీకు సంతృప్తి ఉంటుంది.
మీకు అలాగే ఇప్పుడు చెప్పారు అంతమంది సోదరి మళ్ళీ అక్కచెల్లెలు అందరూ కూడా అయ్యా మాకు 2 బెడ్రూమ్లు కట్టుకుంటామని. చాలా సంతోషం. దానికి కూడా నేనే ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్లు పెట్టుకుని గ్రౌండ్ ఫ్లోర్ లో కిచెన్, డైనింగ్, లివింగ్ రూమ్, టాయిలెట్ పెట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్లు, టాయిలెట్ కూడా పెట్టుకున్నా కూడా మీకు డిజైన్ ఇస్తున్నాను. ఎక్కువ ఖర్చు అవ్వదు. ఇల్లు అనేది మనకి ఒక పూర్వ కళ. నాకు ఇల్లు ఉండాలి, నా పిల్ల పాపలతో నేను ఇంట్లో ఉండాలని కోరుకునేది ఇల్లు. మన ముందుగా ఇల్లు, దాన్ని మనం సాకారం చేసుకుని ఒక మీరు మొన్నటిదాకా ఏమీ లేని పేదవాళ్ళు ఈరోజు మీకు 8 లక్షల రూపాయల సైట్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వటం జరిగింది పట్టా. ఈ ఇల్లు పూర్తి అయిపోయినప్పటికీ 15 లక్షల ఆశీర్వాదాలు అవుతారు మీరు అందరూ కూడా. మొన్నటిదాకా మీ నిరుపేదలు అయితే ఇల్లు పూర్తి అయ్యేటప్పటికి మీకు 15 లక్షల రూపాయల ఆస్తికి యజమానులు అవుతారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ హౌసింగ్ అనేది ప్రతి పేదవాడికి సొంతిల్లు కల నెరవేరుస్తున్నారు. ఒక సంవత్సరంన్నర కాలంలో మాక్సిమం హౌసెస్ అన్ని కూడా పూర్తి చేయించి వాళ్ళందరికీ కూడా గృహప్రవేశాలు చేయించి, ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గానికి మన హౌసింగ్ మినిస్టర్ గారు గౌరవనీయులు రంగనాథరాజు గారు, అదేవిధంగా మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు గారు, మన జిల్లా కలెక్టర్ గారు, వీరి అందరి యొక్క నేతృత్వంలో మన డి ముప్పవరం గ్రామంలో అట్టహాసంగా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించడం. ఇప్పుడే మన గౌరవనీయులు మంత్రివర్యులు కూడా సజెస్ట్ చేస్తున్నారు, ఏదైతే మనకి వర్క్ ఒకేసారి స్టార్ట్ చేయడం వలన కాస్టింగ్ కూడా తక్కువ అవుతుంది. ఇండివిజువల్ గా కట్టుకునే వాళ్ళు కట్టుకోండి, లేని పక్షంలో ఒకేసారి స్టార్ట్ చేసుకోవడం వలన మనకి అడుగుకు కూడా డబ్బులు తక్కువ అవుతున్నాయి. కాబట్టి ఆ సెంటరింగ్ ఇవన్నీ కూడా సింగిల్ కాంట్రాక్టర్కి ఇవ్వడం వలన ఇమీడియట్ గా స్పీడప్ చేసుకోవచ్చు. మరి మన ఉండరాజవరంలో నిజంగా ఒక హౌస్ కూడా కంప్లీట్ అయింది. సోషల్ మీడియా అంతా కూడా వచ్చింది. ఆ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నట్టయితే నిజంగా చాలా ఆనందం అనిపించింది. అదే రకంగా ఒక కాలనీ కూడా పూర్తిగా పెద్ద పెద్ద కాలనీలు కూడా కాదు, ఒక నగరాల కింద తీర్చిదిద్దే కార్యక్రమం కూడా మనము ఊహించుకుంటే, విజువలైజ్ చేసుకుంటే ఏ రకంగా ఉంటుందో మనకందరికీ కూడా ముఖ్యమంత్రి గారు కేవలం ఇల్లులు ఒక్కటే నిర్మాణం కాదు, మొత్తం మౌలిక వసతులతో పాటు పూర్తిగా ఒక సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ తో పాటు ఒకవేళ పెద్ద పెద్ద లేఅవుట్స్ అయితే అక్కడే ఒక గ్రామ సచివాలయం తీసుకొచ్చే విధంగా, ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చే విధంగా కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడుతున్నారు. ఈ లేఅవుట్ కూడా మనకి రోడ్డు కూడా, మెయిన్ రోడ్డు కూడా ఇక్కడ నుంచి చూస్తే కూడా కనబడుతుంది. మంచి ఏరియాస్ లో ఇళ్ల నిర్మాణము, అంటే డబ్బు ఉన్నవారు ఏ రకంగా సొంత ఇల్లు ఉన్నాయో పేదవాడి అందరికీ కూడా సొంత ఇల్లు కళ నెరవేరబోతున్న రోజులు ఇవి నిజంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మనసున్న నేత కాబట్టి పేద వర్గాలకు అందరికీ కూడా ఏదైతే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఆడపడుచుని కూడా లక్షాధికారి చేస్తానని వారు ఏ రకంగా అయితే మాటలు చెప్పారో, ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దాని ఆచరణ సాధ్యంలో చూపిస్తున్నారు. మీరందరూ కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి పైన ఆశీర్వాదం, మీరందరి యొక్క ఆశీర్వాదం పూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్లీ సంవత్సరంన్నర కాలంలో ఇది ఒక మెగా కాలనీ కింద తీర్చిదిద్దబోతున్నారు. మరి ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలు ఇవన్నీ కూడా జరుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి, మన జననేత జగన్ గారు ఏదైతే చేపట్టారో, నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ కూడా ఇళ్లు ఉండాలి అన్న ఒక మహోత్వమైన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గ్రామానికి డి ముప్పారానికి మన హౌసింగ్ మినిస్టర్ గారు, మంత్రివర్యులు రంగనాథరాజు గారు రావడం ఎంతో సంతోషకరం. అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ గారు మార్గాని భరత్ గారు,
మన జిల్లా కలెక్టర్ గారు కార్తికేయ మిశ్రా గారు, మన జాయింట్ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు ఏదైతే మన గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చామో ఈరోజు ఆ కార్యక్రమం కట్టడం జరిగింది. మరి జగన్ గారు ఆ రోజు పాదయాత్రలో ఏదైతే చెప్పారో పేదవారందరికీ కూడా నేను వారి కళ నిజం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండేటట్టు చూస్తానని ఏదైతే చెప్పారో అందులో భాగంగా 30 లక్షల పైన ఇల్లు ఇవ్వడం జరిగింది. అందులో 15 లక్షల పైన ఇల్లు ఫస్ట్ ఫేజ్ లో కట్టడం జరుగుతుంది. అందులో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి 17,000 ఇళ్లు ఈరోజు శాంక్షన్ అవడం జరిగింది. అందులో 14,000 ఇళ్ల వరకు మొదటి ఫేజ్ లో ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఇళ్లు స్థలాలు ఇవ్వడమే కాదు, మౌలిక సదుపాయాలు కూడా అన్ని కూడా కలగజేస్తూ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, మంచినీటి సరఫరా అన్ని కూడా తయారు అక్కడ అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. మరి అన్ని కూడా మంత్రివర్యులు మాట్లాడుతూ అన్ని కూడా వివరంగా చెప్తారు. ఈరోజు మాకు ఎంతో సంతోషం, ఎందుకంటే హౌసింగ్ మంత్రి ఆయన చేతులతో ఈరోజు 16 లక్షల పైగా ఇళ్లు ఆయన కట్టిస్తున్నారు రాష్ట్రంలో. మరి జగన్ అన్న గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో దానికి అనుగుణంగా మన మంత్రివర్గం కూడా పనిచేస్తూ మరి మన జిల్లాకు చెందిన వారు ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గాన్ని ఆయన సొంత నియోజకవర్గం కింద చూస్తారు ఎప్పుడు కూడా. మరి చూస్తూ ఇక్కడ ఈ రోజు రాగానే కూడా మాకు కొన్ని విషయాలు సూచించడం జరిగింది. ఈ స్థలాల్లో కూడా ఒకేసారి మీరు కాంట్రాక్టర్కి ఇచ్చి స్టార్ట్ చేసుకుంటే, అందరూ కలిపి స్టార్ట్ చేసుకుంటే మరి ఖరీదు కూడా మనకి తక్కువలో మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మెటీరియల్స్ కూడా అన్ని కూడా మనకు తక్కువలో అందుబాటులోకి వస్తాయని చెప్పడం జరుగుతుంది. అన్ని కూడా మంత్రి వాళ్ళు వివరంగా చెప్తారు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు మనం ఏ విధంగా అయితే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతిపక్షాలు ఈ కార్యక్రమం ముందుకు వెళ్లకుండా ఉండటానికి ఏదో స్టేట్మెంట్లు ఇస్తారు. ఆ స్టేట్మెంట్ అర్థం ఉండదు. ఏ విధంగా కడతారని అడుగుతున్నారు. కట్టి చూపించాం. మన నిడదవోలు నియోజకవర్గంలో పూర్తయిన ఇళ్లు కూడా ఉన్నాయి. బహుశా అందరూ టీవీలో వచ్చింది, నిన్న మొన్న అందరూ చూశారు. ఇవన్నీ కూడా రాబోయే 1 సంవత్సరం లోపల మొదటి ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో ఉన్న ఇళ్లన్నీ కూడా పూర్తవుతాయని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇందులో ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారంగా, ఆయన ప్రోత్సాహం ప్రకారంగా మంత్రివర్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఇక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు అందరూ కూడా ఇందులో భాగస్వాములై మరి ప్రతి లబ్ధిదారికి కూడా వాళ్ళ అండగా ఉండి ఈ కార్యక్రమం పూర్తి చేస్తారని పూర్తి నమ్మకం. నమస్కారం. అక్రమాలకు అడ్డాగా మారిన గుంటూరు జిల్లాలోని నకరికల్ మండలం, రొంపిచెర్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైస్ మిల్లర్లు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇటు ప్రభుత్వాన్ని, అటు రైతులను మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ చీకటి వ్యాపారానికి తెరతీశారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం, నర్సరావుపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రైస్ మిల్లర్లు ధాన్యం అక్రమ వ్యాపారం చేస్తూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆరుగాలం పండించిన రైతుల కష్టాలు దోపిడీ చేస్తున్నవైనా స్పష్టంగా అర్థమవుతుంది. రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను కట్టకుండా ఎగవేస్తూ ఇటు ప్రభుత్వాన్ని, అటు రైతులను మోసగిస్తూ జీరో వ్యాపారానికి తెరతీశారు. నకరికల్ మండలంలోని ఓ వ్యక్తి అధికారికంగా ఒక మిల్లు నడిపిస్తూ అనధికారికంగా మరో రైస్ మిల్లు నడిపిస్తున్నారు. గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ధాన్యం ధర తగ్గిందని, తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ జీరో వ్యాపారానికి తెరతీసినా పట్టించుకుని అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని వివిధ మండలాలకు చెందిన రైతులు కోరారు. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని హనుమంతపాలెం టిడ్కో లేఅవుట్లోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో భాగంగా జగనన్న ఇల్లు నిర్మాణానికి నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు లబ్ధిదారులతో కలిసి శంకుస్థాపనలు నిర్వహించారు. అంటే
गातुं विज्ञाय गातुं गजानन्मानुषे ओं शान्ति शान्तिः श्रवाल्भौम्यं ईश्वरोद्वः भौम्यं ईश्वरोद्वः अज्यदेशन्धन्तु देवानां గవర్నమెంట్ 50,000 మినిమం 50,000 ఇస్తారు. లోన్ ఇస్తుంది బ్యాంకు ద్వారా. ఇంకా వాళ్ళు ఇచ్చే 1,80,000 కాకపోతే 50,000 ఇస్తారు. మీకు ఇంకా ఎలిజిబిలిటీ ఉంటే ఇంకా డబ్బులు వస్తాయి. అర్థమైందా? కాబట్టి చక్కగా కట్టించుకోండి ఏమన్నా. ఒకసారి కదా మనం కట్టించుకునేది మంచి ఇల్లు సైజు కూడా ఇంతకుముందు పెద్ద ఇల్లు. ఇంతకుముందు 225 ఇప్పుడు 330 చదరపు 110 చదరపు అమ్మా. మీకు ఇచ్చే సిమెంటు అన్నీ కూడా తగ్గించి 230 రూపాయలు బయట అనుకుంటే మనకు మీకు ఇచ్చే 1,80,000 గవర్నమెంట్ లెక్క 210 రూపాయలు మాత్రమే, బయట 330 అట్లా. ఐరన్ కూడా ఏమన్నా చక్కటి అన్ని లెక్కేస్తే ఎక్కువ ఇదంతా కాదు. మీకు తక్కువ రేటుకి వస్తున్నాయి, తక్కువ డబ్బులకు వస్తున్నాయి. మీకు పడే డబ్బులు ఉంటే కనుక 50,000 మినిమం ఇస్తుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని వెంకటరామయ్య, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఆర్య వైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కొనిచేటి రోసయ్య 89వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో సేవ చేసిన వారికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా సేవా పురస్కార పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య కోటప్పకొండ అన్నదాన సత్రం తరపున కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేశారు. అలాగే కొణిచెట్టి రోసయ్య జన్మదిన సందర్భంగా ఒక బీద ఆర్యవైశ్య కుటుంబానికి జీవనాధారం కోసం ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేపీ రంగారావు, నెడమానూరు సురేంద్రబాబు, కొత్తూరు కిషోర్ బాబు, అడ్డగిరి ద్వారకావాసు, వీఎస్పీ సాంబశివరావు, ప్రవళిక సత్యం, దివెల రామకృష్ణ, కొత్తూరి సురేష్, గాదంశెట్టి రామకృష్ణ, ఆర్యవైశ్య పెద్దలు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. గుంటూరులో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నవతరం పార్టీ నేతలు వి గణేష్ కుమార్, వెల్లాల సాయి, ఎం విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రశంసా పత్రాలు అందించే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం చాలా సంతోషకర విషయం. కొంచెం సమయభావం లేకపోవడం వల్ల గుంటూరులో మినిస్టర్ గారు మీటింగ్ ఉండడం వల్ల నేను 2 నిమిషాలు మాట్లాడేద్దాం. తర్వాత మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా రోసయ్య గారు అనేక ముఖ్యమంత్రుల దగ్గర చాలా కీలకమైన మంత్రి శాఖలు చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినా సరే ఆయన యొక్క మనస్తత్వానికి దగ్గరగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోసయ్య గారు చాలా చాకచక్యంగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా అనేక సార్లు చెప్తూ ఉంటాను, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి వరాలు ఇచ్చినా ఆ బాధ అంతా మాకు తెలుసండి, వెనకుండి మేము ఎంత కష్టపడతామో ఆ డబ్బులు సేకరించాము. అలానే అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడితే నాకు నీలాగా మోసం చేయడం తెలియదు, లేకపోతే ఒక కత్తి తీసుకొని ఎంతోమంది పొడిచే అవకాశం నాకు ఎప్పుడు, కానీ నేను ఎప్పుడు అలాంటి వ్యక్తి కాదయ్యా, ఎవరిని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉండే వ్యక్తిని అని చెప్పి రోసయ్య గారు చెప్పడం. అలానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అధిష్టానం కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇవ్వడం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం. కానీ ఇప్పటికి కూడా ఆయన, నేను ఈ మధ్య రీసెంట్గా ఒక నెల రోజుల క్రితం కూడా కలవడం జరిగింది. ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు వయసు మీద పడి కొంత ఇదిలో మాట్లాడలేకపోతున్నారు, కానీ జ్ఞాపక శక్తి, ఆయన రిమెంబరెన్స్, ఆయన మాట్లాడే విధానం, గుర్తుపెట్టుకునే విధానం, ఇవన్నీ ఎంతోమంది రాజకీయ నాయకులు, మాలాంటి రాజకీయ నాయకులందరూ కూడా ఒక ఆదర్శం. సో అలాంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలానే ఆర్యవైశ్యులు ఇప్పుడు కూడా సమాజ సేవలో కానీ సంఘ సేవలో కానీ ముందుంటారు. ఈరోజు కరోనా సమయంలో కూడా ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది.
వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను. ప్రజల తరఫున ఈరోజు ప్రజలకి కావాల్సిన ఏవైతే అవసరమైనప్పుడు ఆ సమయానికి వచ్చి మేము ఉన్నాం సార్, మేము సహాయం చేస్తామని ముందుకు వచ్చే ఆర్యవైశ్య సంఘం పెద్దలందరికీ అలానే సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. SK1 న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. రైల్వే కోడూరు సూర్పరాజుపల్లి బ్రిడ్జి వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. 1 అరెస్టు. గెలుపు ఓటములను సమానంగా చూడాలని అన్న ఆదిమూలపు విశాల్. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు చేదు అనుభవం. పేదల పంటలో ఆనందం చూస్తున్నాము. ఎమ్మెల్యే భూమన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.